హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 2nd జనవరి 2024. సో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటుగా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీలో -76 పాయింట్స్ చూసామంటే నెగటివ్ గా వెళ్ళింది నిఫ్టీ. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో 22 అడ్వాన్స్ ఉంటే 29 డిక్లైన్ లో ఉన్నాయి. మేజర్ స్టాక్స్ మైనస్ లోనే ఉన్నాయి. సో టాప్ గా ప్రైస్ వైజ్ గా బాగా పెరిగిన స్టాక్స్ లో అదాని పోర్ట్స్, దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, సిప్లా, కాన్కర్, డాక్టర్ రెడ్డి, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హిండాల్కో ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పెరిగాయి. డౌన్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది మనకి ఎక్కువ నష్టపోయిన స్టాక్ ఐషర్ మోటార్స్ 3.61% మైనస్ లో క్లోజ్ అయింది. తర్వాత M&M, అల్ట్రాటెక్ సిమెంట్, L&T, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% మైనస్ లో క్లోజ్ అయ్యాయి. తర్వాత LTIM, ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, హిందుస్థాన్ యూనిలీవర్, టెక్ మహేంద్ర, ఇండస్ ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% మైనస్ లో క్లోజ్ అయినాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మోర్ దెన్ 360 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. 12 స్టాక్స్ లో ఓన్లీ 1 స్టాక్ అడ్వాన్స్ లో ఉంటే 11 స్టాక్స్ నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. అడ్వాన్స్ లో ఉన్న స్టాక్ కూడా మైనర్ అడ్వాన్స్, అది 0.6% మాత్రమే పెరిగిన స్టాక్ ఇది HDFC బ్యాంక్. మిగిలిన బ్యాంక్స్ అన్ని కూడా మైనస్ లో క్లోజ్ అయ్యాయి. టాప్ లూజర్ అనుకోవచ్చు ఫెడరల్ బ్యాంక్ 2.97% మైనస్ లో క్లోజ్ అయింది. మోర్ దెన్ 2% అయిన వాటిలో కోటక్ బ్యాంక్, ఏయూ బ్యాంక్ కూడా ఉన్నాయి. తర్వాత IDFT ఫస్ట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% మైనస్ లో క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం. సో ఈ రోజు మనం నిన్న అనుకున్న లెవెల్, నిన్న వీడియోలో మనం ఎగ్జాక్ట్లీ 21,565 మనకి ఇమీడియట్ గా సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. ఈ రోజు ఎగ్జాక్ట్లీ ఆ సపోర్ట్ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుని ఒక 100 పాయింట్స్ పైన క్లోజ్ అయింది. కాకపోతే ఈ రోజు ఇంట్రాడేలో కొంచెం వొలటాలిటీ ఎక్కువ చూసాం. టాప్ లో ఓపెన్ అయింది, కొంచెం హైకి వెళ్ళింది, అక్కడి నుంచి డౌన్ అయింది, మళ్ళీ లోయర్ లెవెల్ లో సపోర్ట్ తీసుకొని మిడిల్ లో క్లోజ్ అయింది. సో ఇలాంటి వొలటాలిటీ రాబోయే రోజుల్లో కూడా చూసే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మార్కెట్ ఎక్స్ట్రీమ్ హైలో ఉన్నాయి. హెవీ ఫాల్ వచ్చే అవకాశం తక్కువ ఉన్నా కానీ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే రావచ్చు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వీక్ నుంచి మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి కంపెనీస్ కి. సో దాని ఎఫెక్ట్ కూడా మార్కెట్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. ప్రెసెంట్ గా 2-3 రోజులు కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లోయర్ లెవెల్లో అగైన్ మనకి ఇదే సపోర్ట్ లెవెల్లో ఉంటుంది. 21,565 మాత్రం సపోర్ట్ లెవెల్ లాగానే ఉంటుంది. బట్ హైయర్ లెవెల్లో మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అగైన్ 21,835. సో ఇవి రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. వన్స్ 21,565 బ్రేక్ అయితే మాత్రం మన కీ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు 21,360. సో ఈ 360 తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ లెవెల్ ఉంది మనకి, అది 21,238 మంత్లీ పివోట్ లెవెల్. ఇట్లా లెవెల్స్ ప్రకారం మనం మన ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఒకటి 21,360 మన కీ లెవెల్ కాబట్టి పైన ఉన్నంత వరకు కూడా మనం ఎలాంటి డిప్ వచ్చినా కానీ అది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది 47,761 దగ్గర క్లోజ్ అయింది. బట్ ఈ రోజు ఇంపార్టెంట్ గా మన ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసింది. ఒకటి వీక్లీ పివోట్ ని బ్రేక్ చేసింది. తర్వాత మనం గతంలో అనుకున్న సపోర్ట్ లెవెల్ 48,045 దాన్ని కూడా బ్రేక్ చేసి 47,761 దగ్గర క్లోజ్ అయింది, కొంచెం బేరిష్ క్యాండిల్ తోని. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ మనకి కీ లెవెల్ 47,460 మన కీ లెవెల్. సో మేబీ ఇంకా డౌన్ అయితే ఈ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. వన్స్ ఇది కూడా ఫెయిల్ అయితే మాత్రం దీనికన్నా కిందకి వెళ్తే నెక్స్ట్ 47,153. సో ఈ రెండు లెవెల్స్ ని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు డౌన్ సైడ్ సపోర్ట్ కి. అయితే వన్స్ 47,460 ని బ్రేక్ అయి దానికన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం మన బయాస్ మారుతుంది. కొంచెం కరెక్షన్ మోడ్ లో ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కొంచెం డౌన్ సైడ్ కి వెళ్లే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్, ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 48,045. సో ఇది మనం గతంలో అనుకున్న లెవెల్, అది ఇమీడియట్ గా రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. దాన్ని క్రాస్ చేస్తే 48,113 ఇది వీక్లీ పివోట్ లెవెల్, ఇది కూడా రెసిస్టెన్స్ పాయింటే. తర్వాత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 48,500. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ డేటా చూద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్ ఇవన్నీ కూడా. సో ఇది లాంగ్ బిల్డప్ అంటాం మనం. సో ఇక్కడ చూస్తే అబౌట్ ఇండియా టాప్ లో ఉంది, 16.35% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ 2.4% పెరిగింది. సో దీన్ని మన రాడార్ లో పెట్టుకొని దీనికి మనం టెక్నికల్ గా లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాక్టర్ రెడ్డి, దివీస్ ల్యాబ్,
లూపిన్ లో కూడా స్ట్రాంగ్ మొమెంటమే కనపడుతుంది. ఇది ఫర్దర్ గా మొమెంటం ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ 8.48% పెరిగింది. దాంతో పాటుగా 6.26% ప్రైస్ పెరిగింది. సో ఇది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. షార్టింగ్ సైడ్ ఆలోచించొద్దు. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక బై సైడ్ కొనే ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత కాన్కర్, జేకే సిమెంట్, మెట్రోపాలిస్, కోల్ ఇండియా, నేషనల్ అల్యూమినియం, తర్వాత MIGL, గుజరాత్ గ్యాస్, OFSS ఇవన్నీ కూడా లాంగ్ బిల్డ్ అయిన స్టాక్స్. ఇందులో మనం ఆల్రెడీ గుజరాత్ గ్యాస్ నిన్న వీడియోలో డిస్కస్ చేసాం. ఈరోజు ఆల్రెడీ నియర్ అబౌట్ 3% పెరిగిన స్టాక్ ఇది. సో ఇందులో నుంచే మనం ఒక స్టాక్ తీసుకుందాం. ఫస్ట్ స్టాక్ వచ్చి డాక్టర్ రెడ్డి అనుకోవచ్చు. దాని తర్వాత కూడా ఇంకొక స్టాక్ కూడా చూసి రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ వేసుకుందాం. దానికన్నా ముందుగా షార్ట్ బిల్డ్ అయిన స్టాక్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో షార్ట్స్ బిల్డ్ అయిన స్టాక్స్ జనరల్ గా కొంచెం లోయర్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతూ ప్రైస్ పడిపోయిన స్టాక్స్. ఫస్ట్ వచ్చి మనం బాటా ఇండియా అనుకోవచ్చు. తర్వాత ఐషర్ మోటార్ లో ఈరోజు స్టాక్ బాగానే డౌన్ అయింది. నియర్ అబౌట్ 4% దాకా డౌన్ అయింది. దాని తర్వాత అశోక్ లీలాండ్, AU బ్యాంక్, కోటక్ బ్యాంక్, బాలకృష్ణ, LTIM, ఇప్కా ల్యాబ్, ICICI బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, శ్రీ సిమెంట్ ఇవన్నీ కూడా డౌన్ కి వెళ్ళాయి. దీంట్లో మనం ఐషర్ మోటార్ స్టాక్ ని టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. సో మనం ఒకటి లాంగ్ సైడ్ ఉన్న స్టాక్స్ నుంచి ఒక స్టాక్ కి చార్ట్ చూద్దాం. తర్వాత షార్ట్ సైడ్ లో ఉన్న స్టాక్స్ లో ఒక స్టాక్ కి చార్ట్స్ చూద్దాం. ఈ రెండుకి టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. ఫస్ట్ మనం డాక్టర్ రెడ్డిస్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇది స్ట్రాంగ్ మొమెంటం చూస్తున్నాం స్టాక్ లో. లాస్ట్ ఇక్కడ 5 days ర్యాలీ, తర్వాత 2 days కన్సాలిడేషన్, ఈ రోజు మళ్ళీ బ్రేక్అవుట్. సో ఇప్పుడు మనకి ఒక సప్లై ఏరియా ఉంది. ఇది కొంచెం కాషియస్ లెవెల్ అనుకోవచ్చు. 5,953 నుంచి 5,990. సో ఈ లెవెల్ ని క్రాస్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఒకటి ఈ సప్లైని బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు. అండ్ ఓవరాల్ గా ట్రెండ్ పాజిటివ్ ఉంది. అండ్ ఓవరాల్ గా ఫార్మా సెక్టార్ లో కొంచెం పాజిటివ్ మొమెంటం కనబడుతుంది. ఈ రోజు కూడా మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ లో స్ట్రాంగ్ ర్యాలీస్ చూసాం. సో ఈ రోజు కూడా రెడ్డి ల్యాబ్ లో కూడా ఈ రోజు మొమెంటం స్ట్రాంగ్ గా ఉంది. సో ఇది ఫర్దర్ గా ఎక్స్టెండ్ అయితే మాత్రం మన ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ ప్రకారం వేసుకోవచ్చు. ఇది ర్యాలీ. సో ఇక చిన్న కరెక్షన్ లాంటిది. సో నెక్స్ట్ 6020, తర్వాత 6180. సో ఈ లెవెల్స్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి డాక్టర్ రెడ్డిస్ లో. సో ఒకటి చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో వన్స్ పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఇది ఈ లెవెల్స్ కి రావచ్చు. సో 5857, ఇప్పుడు 5926 దగ్గర ఉంది. 5860 ఆర్ 5865 ఆ లెవెల్స్ మాత్రం మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం వీక్నెస్ వచ్చేది ఎప్పుడు వస్తుందంటే 5760 కన్నా కిందకి వెళ్తే. ఇది వీక్లీ పివోట్, దాని తర్వాతనే మళ్ళీ మంత్లీ పివోట్ కూడా ఉంది. ఈ లెవెల్స్ మనకి డౌన్ సైడ్ మంచి సపోర్ట్ లెవెల్స్ లాగా పనిచేస్తాయి. వీటిని బ్రేక్ అయితే మాత్రం కొంచెం బేరిష్నెస్ రావచ్చు. బట్ ఇప్పుడున్న సెనారియోలో మాత్రం హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి లెవెల్స్ బట్టి దీంట్లో ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది డాక్టర్ రెడ్డి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ అనుకున్నాం ఐషర్ మోటార్స్. ఈ రోజు బాగా డౌన్ అయిన స్టాక్ అది. దానికి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇది ఐషర్ మోటార్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఈ రోజు 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈ రోజు హై. సో అక్కడి నుంచి ఫాల్ అయింది. ఒకటి ఇక్కడ మనకి టెక్నికల్ గా ఒక సపోర్ట్ పాయింట్ అంటే 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అరౌండ్ 3795 లెవెల్ అది. సో సమ్వేర్ ఇక్కడ వస్తుంది మనకి 3795. సో 3000 ఈ ఏరియాలో. సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడే మనకి డిమాండ్ ఏరియా కూడా ఫామ్ అయింది. ప్రీవియస్ గా ఇక్కడ కొంత కన్సాలిడేట్ ఇక్కడ నుంచి ర్యాలీ వెళ్ళింది కాబట్టి ఇది మనం డిమాండ్ ఏరియా లాగా తీసుకోవచ్చు. సో అరౌండ్ 3800 ఆర్ 3770 ఆర్ 75 లెవెల్స్ 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్. సో దీంట్లో మనకి రెండు రకాల ఆపర్చునిటీ రావచ్చు. ఒకటి షార్టింగ్ ఆపర్చునిటీ రావచ్చు, లేదా లాంగ్ ఎంట్రీ అని కూడా అవకాశం ఉంది. ఒకటి ఈ జోన్ లో అరౌండ్ 3780 నుంచి 3780 నుంచి 3800 మధ్యలో ఒక 20 పాయింట్స్ జోన్ ఇది. ఈ జోన్ లో మాత్రం మనకి ఒక 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమ్ లో ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు చిన్న స్టాప్ లాస్ తోని. 3750 అట్లాంటి ఏరియాలో స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో కొంత పుల్ బ్యాక్ వస్తే అక్కడ మన ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇమీడియట్ గా అప్ సైడ్ కి వెళ్తే మాత్రం ఇది రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. ఈ రోజు ఏర్పడ్డ గ్యాప్ ఏరియా ఇక్కడ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ గ్యాప్ ఏరియా ఉంది,
దాని తర్వాత ఇమీడియట్ గా మంత్లీ పివోట్ ఉంది, వీక్లీ పివోట్ ఉంది. ఈ లెవెల్స్ అన్ని కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగానే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఆప్షన్ డేటా చూసినా కానీ 4000 దగ్గర కాల్ రైటింగ్ హెవీగా ఉంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇది మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కూడా రావచ్చు. సో బోత్ వేస్ వీ కెన్ ట్రేడ్ ఇన్ ఐషర్ మోటార్స్. సో రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. నేను ప్రతిరోజు 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఎలాంటి రికమెండేషన్స్ కాదు, బై ఆర్ సెల్ రికమెండేషన్స్ కానే కాదు. ఓన్లీ టెక్నికల్ గా లెవెల్స్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తామో ఆ లెవెల్స్ ప్రకారం ఎలా ట్రేడ్ చేసుకుంటామనే ఒక అవగాహన కోసం మాత్రం చెప్పడం జరుగుతుంది. సో మీ ఏమన్నా కామెంట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.